హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు చామగడ్డతో మంచి చామగడ్డ వేపుడైతే చేసుకుందామండి. నేను చేసే ప్రొసీజర్లో ఒకసారి చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను చామగడ్డలను అయితే తీసుకొని నీట్గా ఒక 4-5 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఇవి మట్టి మట్టిగా ఉంటాయి కదా. తర్వాత కుక్కర్లో వాటర్ వేసి కాస్త సాల్ట్ వేసేసుకొని దీన్ని 5-6 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం తీసిన తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తం ఒలిచేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ధనియాలు, అలానే 1/2 స్పూను ఆవాలు, 1 స్పూన్ వరకు చెన్నాదాళ్ళు, పచ్చెనగపప్పు, అలానే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 5-6 ఎండుమిర్చి వేయండి. కారంగా ఉన్నాయి అయితే 5-6 సరిపోతాయి, లేకపోతే ఒక 7-8 తీసుకోండి. అలానే ఎండు కొబ్బరి కూడాను వేసుకున్నానండి. మీకు నచ్చితే నువ్వులు కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక 4-5 నిమిషాలు ఇలా డ్రై రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ఒక 3-4 స్పూన్ల ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసుకుందామండి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కాస్త ఇంగువ వేయండి నచ్చితే, లేకపోతే స్కిప్ చేయండి. అలానే కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ కాస్త కలర్ మారి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఈ లోపైతే మనవి ధనియాలు, ఎండుమిర్చి అన్నీ చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసుకొని చక్కగా దీన్ని గ్రైండ్ చేసేసుకుందామండి. ఇది గ్రైండ్ చేయగానే మంచి స్మెల్ వస్తుందండి. సువాసన రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఈ ఒక్క పొడితోనే కూర టేస్ట్ మొత్తం మారిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ అయితే మంచిగా వేగిపోయాయి కదా, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి నెక్స్ట్ కట్ చేసుకొని ఉంచుకున్న ఈ చామగడ్డలను కూడాను వేసి ఒక 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఆయిల్లో వేయించుకుందామండి. చామగడ్డలు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉంచుకున్న దీంట్లో కాస్త జిగురుగా బంకగా ఉంటుంది కదా, అది మొత్తం ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పోతుంది. ఇప్పుడు కాస్త పసుపు కూడాను వేసేసుకొని చామగడ్డలు మంచిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ధనియా, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు పౌడర్ ఉంది కదా, అది మొత్తం దీంట్లో వేసేసి కలిపేసుకుందాము అండి. ఇది వేస్తే ఏ ఫ్రై అయినా సరే వేపుడు చాలా టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా చేసిన దానికి పొడి వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మళ్ళీ తింటారు. అలానే లాస్ట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేయండి. నేనైతే కారం ఏమీ వాడలేదండి. మీకు ఇంకా కారం సరిపోకపోతే కొంచెం కారం వేయండి, లేదా ఒక 2 పచ్చిమిర్చి కూడాను వేసుకోవచ్చు. అంతే. స్టవ్ తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది సైడ్ డిష్గా, రసం, సాంబారు దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.